వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఆమెకు మళ్ళీ నిరాశయం మిగిలింది. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. సో అనుకూలంగా 297, వ్యతిరేకంగా 230 ఓటింగ్ రేటు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. సో మహిళా రిజర్వేషన్ల బిల్లుకి సంబంధించి 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్టపడింది. ఇక 22 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఓటింగ్ అయితే నమోదైంది. సో 3/2 మెజారిటీ కూడా లేకపోవడంతో వీగినట్లు ప్రకటించిన స్పీకర్ తొలిసారి పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్ ఏదైతే ఉందో సో అది తొలిసారి ఓడినట్టు కూడా తెలుస్తుంది. ఇక డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కి తీసుకున్నట్టే తెలుస్తుంది కేంద్రం. సో నేడు కేంద్ర కేబినెట్ భేటీ కూడా నిర్వహించనున్నారు. విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలి అంటూ కూడా ఎన్డీఏ పక్షాలు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఓడిపోవడంతో సో లోక్సభ ఎదుట మహిళా బీజేపీ ఎంపీలు అయితే నిరసన కూడా దిగారు. ఇసుక జాతీయ విపత్తును నివారించిన రోజు భారతదేశ చరిత్రలో మరపురాని దినం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇవి. ఇక్కడ కూడా లోక్సభలో జరిగిన నారీ శక్తికి సంబంధించిన ఒక అంశమే కనిపిస్తుంది ప్రధానంగా. సో లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులు 528 మంది. ఇక బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్లు 352. సో అనుకూలంగా పడిన ఓట్లు 298. ఇక దీనికి వ్యతిరేకంగా పడిన ఓట్లు 230. లోక్సభలో వీగిన మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు 352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇక సవరణతో పాటు మిగతా 2 బిల్లులు ఉపసంహరణ. మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామంటూ కూడా కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది. బీజేపీ డీలిమిటేషన్ కుట్రలను ఓడించామంటూ కూడా విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. వాటి తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు ధర్నాకు కూడా దిగారు. ఇసుక 30 LMT బాయిల్డ్ రైస్ సేకరించండి. 5% నూకతో బాయిల్డ్ రైస్ సరఫరాకు సిద్ధం. ఇసుక చూసుకోవచ్చు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వినతి పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. సో పాత బకాయిలు విడుదల చేయండి. సో పోషకాహార బియ్యం పంపిణీకి పునః ప్రారంభించండి అంటూ కూడా వినతి పత్రం జారీ చేశారు. ఇసుక చూసుకుంటే ప్లీనరీలు కాదు ప్రతినిధుల సభ. 27న తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరగనుంది. అలాగే సుమారు 450 మంది ముఖ్య నేతలతో సమావేశం కూడా జరగనుంది. సో ఈ నెల 20న జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ హైకమాండ్. ఇసుక ఉద్యోగుల నిరసన గలం, డిమాండ్లు సాధన కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనలు. నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి విధులకు హాజరు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తాము అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇసుక చూసుకుంటే ప్రైవేట్ చేతికి ఆర్టీసీ కార్గో. సో సరిగ్గా సమ్మె జరుగుతున్న సమయంలోనే మళ్ళీ ప్రైవేటుకు అప్పగింత. సో నిర్వహణ భారంతో వదిలించుకుంటున్న వైనం నెలవారీగా 3 కోట్లు చెల్లించనున్న ప్రైవేట్ సంస్థలు. ఇసుక హార్మోస్ పూర్తిగా ఓపెన్, ఇరాన్ కీలక ప్రకటన చేసింది. సో ఇది కూడా లెబనాన్ లో సీజ్ ఫైర్ గడువు ముగిసే వరకు మాత్రమే ఈ మార్గం అందుబాటులో ఉంటుంది అంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసింది. అన్ని రకాల వాణిజ్య నౌకలకు కూడా అనుమతిచ్చింది. ఇక ఇరాన్ మైరన్ ఆర్గనైజేషన్ సూచించిన నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించాలి అంటూ కూడా కండిషన్ అయితే పెట్టింది ఇరాన్. ఇక ఇరాన్ కు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. నేవీ బ్లాక్ హెడ్ మాత్రం అమల్లో ఉంటుంది అంటూ కూడా ఒక మెల్లికైతే పెట్టింది మరోసారి ఇరాన్. 10% తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు. ఇక భద్రాచలం బాసర ఆలయాలకు టెండర్లు ఖరారు. సో 586 కోట్లతో భద్రాచలం, 225 కోట్లతో బారస టెంపుల్ అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. సో టెండర్లు దక్కించుకున్న క్షేత్ర తనిఖీల ఏజెన్సీలు. సో ఇప్పటికే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు కూడా పూర్తవడంతో సో టెండర్ల ప్రక్రియ కూడా ఇప్పుడు పూర్తి కావడంతో పనులు వేగవంతం అవుతున్నాయి. సో గోదావరి పుష్కరాల వరకు పూర్తి చేసేలా ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. ఇక పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన. తేజస్వి సూర్యకుమార్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్. ఇక ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణపై తేజస్వి చేసిన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలి అంటూ కూడా స్పీకర్ కు విజ్ఞప్తి.
ఇక మరోసారి ఇక్కడ చూసుకుంటే 4.5 ఏండ్ల కోర్సుకు 5 ఏండ్ల ఫీజు. సో కేటగిరీ బి సి స్టూడెంట్లపై యాజమాన్యాల ఒత్తిడిదే. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా కొనసాగుతుంది. దానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే నిరసనకు దిగారు. ఇక టిఏఎఫ్ఆర్సి వర్సిటీ అలాగే ఎన్ఎంసి ఆదేశాలను పట్టించుకొని కాలేజీలు ఒక్కో స్టూడెంట్ నుంచి అదనంగా సుమారు 6 లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లేదంటే హాల్ టికెట్లు ఇవ్వబోము అంటూ కూడా పరీక్షల సమయంలో విద్యార్థుల్ని బెదిరింపులు కూడా గురి చేస్తున్నారు. ఇక వరంగల్ కాలేజీ వర్సిటీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన. వీసీని కలిసి వినతి పత్రం అందజేసిన మెడికో పేరెంట్స్ అసోసియేషన్. సో 5 ఏళ్లకు ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు చేస్తాం. కాలేజీ వర్సిటీ వీసీ రమేష్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక జూన్ 2 కల్లా పిఆర్సీ అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ఇందాక కూడా చూసుకున్నాం. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి. ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. టీజీజేసీ చైర్మన్ లచ్చిరెడ్డి అలాగే సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సో అన్ని జిల్లాల్లో అధికారులకు ఉద్యోగాల వినతి పత్రాలు కూడా అందజేశారు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.